ఆటోమేటిక్గా ఇవాళ ఒక సెన్సేషన్ కాబట్టి వర్షిని తీసుకొస్తే ఎక్కువ మంది జనం చూస్తారు అనేది ఎవరైనా ఆ ప్లాన్ ఉంటుంది. అది నేను తప్పు పట్టకూడదు కూడా నేను, ఎందుకంటే సేమ్ మీడియా కాబట్టి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నేనేమంటానంటే ఛానల్స్ గురించి కాదు నేను అంటున్నది ఏంటంటే, సరే నంబర్ 1 టీవీ వాళ్ళు అక్కడ పక్కన పెట్టి ఉండొచ్చు, ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. మంగళగిరిలో ఉన్న అంటే అక్కడ నుంచి పక్కకు 15 కిలోమీటర్లు కూడా దూరం లేదు, ప్రకాశం బ్యారేజ్ దాటితే మంగళగిరి. ప్రకాశం బ్యారేజ్ యువతలు మీరు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తానని అనలేదా? అమ్మా నాన్న చూడాలని అనలేదు? అమ్మా నాన్న చూడాలంటే పిలిపించలేదు. మా హర్షనే ఉన్నాడు కదా, అమ్మా నాన్న వచ్చారు అంటే నిన్ను ఖచ్చితంగా ఊరు తీసుకెళ్ళిపోతారు. నువ్వు మైండ్ రిలాక్సేషన్ అవ్వాలి అంటే కొన్నాళ్ళు విడిగా విష్ణుతోనే ఉండాలి. ఊరు తీసుకెళ్ళండి మాత్రం మన చుట్టాలు సూటిపోటి మాటలతో నిన్ను హింసిస్తారు అని చెప్పానంటే, ఓకే అది కూడా కరెక్టే కదా అని ఆలోచించి ఓకే సూర్యాపేట వెళ్దామని చెప్పి, సూర్యాపేటలో తెలిసిన అక్క ఉంది, అక్కడ వెళ్దామని చెప్పారంటే ఆ అక్క వాళ్ళు సూర్యాపేట వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మా ఇంటి ఓనర్స్ ఊరుకోవట్లేదు, ఇలా మీడియాలోకి వస్తారు అది ఇది అని చెప్పని అంటున్నారు, వద్దు అంటే సూర్యాపేటలో రూమ్ తీసుకున్నాం. మొన్నే రూమ్ తీసుకుని నైట్ స్టే చేసాము. తర్వాత ఎవరెవరో ఫోన్ చేశారు విష్ణుకి, ఈ నెంబర్ 1 ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడాడు. తర్వాత ఎవరికో ఒకరికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇస్తావా అంటే, నేను మొన్నే చెప్పానన్న లాస్ట్ ఇంటర్వ్యూ ఇదే, నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను అని చెప్పానంటే, ఇవ్వచ్చు కదా అన్నట్టు కోపంగా మాట్లాడనమాట. తర్వాత ఈ ప్రభాకర్ గురించి ఉన్నారు కదా, లేడీ యాగోరి ప్రభాకర్ గురించి లైవ్ ఒకటి జరిగింది మొన్న. ఆ లైవ్ చూసి ఇందులో నిన్నే అంటున్నారు, అసలు ఏంటిది ఆ ప్రభాకర్ గురించితో నేను మాట్లాడతాను అది ఇది అని చెప్పని మీడియా వాళ్ళకి ఫోన్ చేసి నన్ను లైవ్లోకి తీసుకోండి, ఆ ప్రభాకర్కి ఫోన్ కలిపి అని చెప్పని మాట్లాడారు. నేనేమన్నాను అన్న, కాంట్రవర్సీకి నేను వెళ్ళట్లేదు, ఓకే మీరు మర్చిపోమన్నారు మర్చిపోతాను, మళ్ళీ మీరు అదే వీడియోలు పెట్టి అదే విషయం మీద కాంట్రవర్సీకి వెళ్తా అంటే నాకు అసలు నిజం చెప్తున్నా వెళ్ళిపోతా అన్న, లేదు నువ్వు నన్ను వదిలేసేయి అని చెప్పని అన్నా. అంటే ఒక కేర్ టేకర్లా పెట్టారు నన్ను విష్ణుని. ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మరుసటి రోజు మీ అమ్మ నాన్న వచ్చారు మీ దగ్గరికి విజయవాడ వెళ్ళి కూడా మీ అమ్మ నాన్నకి మీరు అక్కడికి వచ్చిన విషయం వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ లేదు, చెప్పలేదు. వాళ్ళు మీ అమ్మ ఇంకా అన్ని వేలో ఉందనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నాం 2 రోజులు పట్టింది, రేపు వస్తాము రాత్రి వస్తామని చెప్పుకుంటూ వచ్చారు. విజయవాడలోనే ఉన్నామని చెప్పి చెప్పలే మా పేరెంట్స్కి కూడా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాం కదా, అప్పుడు ఇంటర్వ్యూకి పిలిపించారు. మరి ఇదంతా ఎవరు చెప్పారు? ఏదో బిగ్ టీవీ వాళ్ళు బెదిరించారు, బిగ్ టీవీ వాళ్ళు ఏదో మా మీద వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇంకా తెలిసిందే కదా, ఈ విష్ణు మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పాను కదా, ఏది చెప్తే అది మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఇప్పుడు మా డాడీకి హెల్త్ బాగుందండి, బ్రెయిన్ స్ట్రోక్, తనకి నిమిషానికి టెన్షన్ వచ్చేస్తుంది కదా, వెంటనే ఏదైనా క్వశ్చన్ అడిగినా టెన్షన్ వచ్చేది. ఆయన మాట తీరు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మమ్మీ అంటారా, మమ్మీకి కొంచెం మాట్లాడడం తెలియదు. సో అలాగా ఇది పాయింట్ ఆఫ్ చేసుకొని విష్ణు అన్నీ తెలుసుకొని వీళ్ళకి ఇలా మాట్లాడండి, ఇలా అయితే ఇలా జరుగుతుంది, మీ పిల్ల మీకు దక్కుతుంది అని చెప్పని వాళ్ళ చేత మాట్లాడించారు అంతే. ఇష్టం లేదు అంటే ఇప్పుడు నేను ఇంకా వచ్చాను కాబట్టి కరాఖండికి చెప్పేస్తాను, నాకు లేడీ అగోరికి పెళ్ళయింది. తను నాకు తాళి కట్టింది. ఫస్ట్ తాళి కట్టింది ఎక్కడ అంటే, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర తాళి కట్టింది. బ్రహ్మముహూర్తానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము, అంతా ఓకే బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ముందు కూడా సెకండ్ విష్ణు ముందు కూడా కట్టింది. తాళని చెప్పలేదు, ఒక తాయిత్తు అని చెప్పని ఓపెన్ అప్ అయిపోతుంది, నేను నిజం చెప్పేస్తాను, తాయిత్తు అని చెప్పని కట్టింది. తర్వాత సరదాగా నన్ను కూడా పెళ్లి చేసుకోవచ్చుగా, నాకు కూడా కట్టొచ్చు కదా అని విష్ణు అంటే కట్టింది. అంటే పసుపు కొమ్మ అయ్యేసేం కట్టలేదు, నార్మల్ తాడి కట్టింది అంతే. దానికి విష్ణు నన్ను కూడా పెళ్లి చేసుకుంది అని చెప్పని అంటున్నాడు. సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, తను వెళ్ళిపోయింది, తాళి కట్టించుకున్నాము, పెళ్ళి అయిపోయింది, మాకు వెళ్ళిపోయింది. ఒక వారం మాకు మళ్ళీ వచ్చింది. వస్తే ఏం చేసిందంటే, చెన్నై నుంచి నాకు ఒక గోల్డ్ చైన్ కొనుక్కొచ్చింది. చిన్నవి 2 మంగళసూత్రాలు, ఒక గోల్డ్ చైన్ కొనుక్కొచ్చింది. అది మా ఫ్యామిలీ అందరి ముందే చైన్ మెల్ల వేసింది. మా అన్నయ్య, మా నాన్న, మా అమ్మ ముగ్గురు ఉన్నారు, చైన్ మెల్ల వేసింది. ఇష్టం లేకపోతే మరి అప్పుడే ఆపొచ్చు కదా మా పేరెంట్స్కి. చక్కగా కట్టాము, ఆశీర్వాదం తీసుకున్నాము, కోడలి పిల్ల అని పిలుచుకున్నారు. ఇంట్లో అందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయాము. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్లు చేసి మా మమ్మీని ఏమని పిలుస్తుంది అంటే, తను సుందరి అని పిలుస్తుంది. ఏంటి సుందరి ఏం చేస్తున్నావు అంటే, ఏంటి కోడలి పిల్ల తిన్నావా ఎలా ఉన్నావు అని బాగోగులన్నీ బాగా తెలుసుకునేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం.
మధ్యలో ఈ విష్ణుకి నచ్చలే అలాగా. తనకి క్లోజ్ అయిపోతున్నామని ఏమో కానీ, లేదా నేను అటు అట్రాక్ట్ అయిపోతున్నాను ఏ మైండ్తో థింక్ చేసాడో తెలియదు కానీ తనకి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల సో ఇంకా తన మీద లేనిపోని అన్నీ చెప్పడాలు అవి క్రియేట్ చేశాడు. మా మమ్మీ వాళ్ళకి బ్యాడ్గా చెప్పడం, లేదంటే మా మమ్మీ వాళ్ళకి ఇష్టమే, వాళ్ళ ముందే కదా నేను తాళి కట్టించుకుంది. వీడియోస్ కూడా ఉండాలి, మరి ఆమె దగ్గర ఉండాలి, ఉన్నాయో లేవో తెలీదు. అంటే మీరు ఇష్టపూర్వకంగానే అఘోరిని పెళ్లి చేసుకున్నారా? అవును. అంటే అంటే ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది కదా అని. నేనేంటంటే తన జెన్యూనిటీ నాకు నచ్చింది. తన అమ్మాయా అబ్బాయా అదర్సా అని నేను ఎప్పుడు థింక్ చేయలే. జెన్యూనిటీగా ఉంటే చాలు, నాకు ఒక తోడు ఉంటే చాలు. పిల్లలు అంటారా ఏదో ఒక అనాథాశ్రమంలో తెచ్చుకుని పెంచుకోవచ్చు, వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే అవుతుంది. ఇంకా నాకు సెక్స్ అంటారు, సెక్స్ మెయిన్ కాదు నాకు, ఎప్పుడు నాకు సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో అలాగా తనకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది, నేను కూడా తనకు తోడున్నట్టు ఉంటుంది, తను నాకు తోడున్నట్టు ఉంటుంది. ఓకే, మేమిద్దరం మనస్ఫూర్తిగా మా మనసులు కలిసాయి, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాం. వీళ్ళకి తెలుసు ఆల్రెడీ, అందరికీ, మా ఫ్యామిలీ అందరికీ తెలుసు, విష్ణుకి కూడా తెలుసు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఒక అబ్బాయితో లేచిపోయినా కానీ మేము అనుకునే వాళ్ళం కాదు. నువ్వు అటు ఇటు కానోడితో ఎలాగ వెళ్తావు అని చెప్పానంటే, మరి ఇంట్లో తాళి కట్టినప్పుడు మీరేం చేశారంటే దానికి ఆన్సర్ లేదు మా వాళ్ళ దగ్గర. అది కరెక్టే కదా, ఆన్సర్ లేదు. సో అలాగ దాన్ని ఇష్టపడడం అయింది. తనతో పాటు సహజీవనం చేయడానికి ఇప్పుడు నేను మేజర్ని, ఎవరినైనా ఇష్టపడవచ్చు, అమ్మాయిని ఇష్టపడవచ్చు, అబ్బాయిని అలాగే ఇష్టపడవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సహజీవనం చేసే హక్కు నాకుంది, నాకు ఇష్టమైన వాళ్ళతో ఉండడం. అలాగే అందుకే నేను ఇక్కడ మేజర్ అనే పదం వాడాను. దాన్ని పట్టుకొని విష్ణు ఎగతాళి చేస్తూ నువ్వు మేజర్ కదా మేజర్ కదా మేజర్ కదా అని 100 సార్లు నా చెవు దగ్గరే మాట్లాడాడు అనమాట. అది తట్టుకోలేక ఇంకా నేను సరే సూర్యాపేటలో రూమ్ తీసుకున్నామని చెప్పా కదా, మా మమ్మీని పిలువన్నా, మా మమ్మీతోనే నేను ఒక 10 days ఇక్కడ రిలాక్స్ అయిపోయి ఏదో ఒక ఉమెన్స్ హాస్టల్లో పీజీలో ఉంటాము, మేము వెళ్ళిపోతాం, నీతో అసలు మాకు సంబంధమే లేదు, ఇంక నువ్వు వద్దు అని చెప్పని నేను తిట్టాను. విష్ణుని తిట్టా, నువ్వు మా ఫ్యామిలీకి దరిద్రం అని చెప్పని తిట్టా. దానికి ఓకే నా దరిద్రం నీకెందుకులే, నీ కర్మ నాకు వద్దు అని చెప్పని కటిఫ్ చేసుకున్నాను. నిన్న నైట్ కటిఫ్ చేసుకున్నాడు. ఇంక మా మమ్మీ వాళ్ళు వచ్చారు, 2కో ఏమో వచ్చారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా అప్పటికప్పుడే బయలుదేరి బస్సు కోసం వెయిట్ చేస్తూ 5:30కో 6కో సూర్యాపేటలో బస్సు ఎక్కాం, విజయవాడ వచ్చాము. విజయవాడ వస్తే మమ్మీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మీ, ఇంటికే కదా తీసుకెళ్తుంది అంటే, ఇంటికే అని చెప్పని విజయవాడ వచ్చేదాకా నమ్మిచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత రేపల్ల బస్సు ఎదుగుతున్నారు మా సొంత ఊరు తీసుకెళ్ళడానికి. అక్కడ నేను రానని చెప్పా, అమ్మ నేను ముందే చెప్పా, నేను మన ఊరు వస్తాను, నేను కాదంట్లా, కానీ నాకు రెస్ట్ కావాలి, నా మైండ్కి రిలాక్స్ కావాలి, ఈ గొడవల మధ్యలో నేను అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని నేను సూసైడ్ చేసుకున్నా కానీ మీకు ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పని అన్నాను. ఇప్పుడు అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏవేవో మందులు వేస్తున్నారు నాకు. మొన్న విష్ణు గుంటూరు మానస హాస్పిటల్ అని చెప్పి సైకాలజిస్ట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ ఏంటంటే విష్ణు చెప్పిన మాటలు విన్నాడు. విష్ణు కొన్ని అటు ఇటు చెప్తుంటే నేను కరెక్ట్గా చెప్పాను. ఆ మాటలు విని నాకు ట్యాబ్లెట్లు ఇచ్చారు కానీ నాకు ఎలాంటి చెకప్స్ జరగలేదు. సో నేనేమంటానంటే ఇప్పటికి కూడా టీవీ చూస్తున్న జనం అంతా నాకు తెలిసి నాకు పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉండుంటారు, ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. మా డాడీ నాకు ఎప్పుడు అమావాస్య రోజు కాదమ్మా, నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉంటాను. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ కామెంట్స్లోకి వెళ్తే నన్ను తిట్టని వాళ్ళు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నేను ఒకవేళ అఘోరీకి సపోర్ట్ చేసి మిమ్మల్ని అఘోరీతో పాటు పంపించే ప్రయత్నం చేస్తున్నానేమోనని వాళ్ళు అనుకుంటారు సహజంగా. కానీ ఒక తండ్రిగా నేను ఒక అప్పీల్ చేసుకుంటున్నానమ్మా. నేను ఒక అన్నగా, నీ అన్న హర్ష ప్లేస్లో మీ నాన్న కోటాయి ప్లేస్లో ఉండి అడుగుతున్నాను. నేను ఇప్పటికీ కూడా నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నామ్మా, నువ్వు అఘోరీ అమ్మతో వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని నేనైతే అనుకోవట్లేదు. కొద్ది రోజుల పాటు ఈ అట్రాక్షన్లో కొద్ది రోజుల పాటు బాగుండొచ్చేమో, ఎందుకంటే మీరు సఫర్ అయి ఉన్నారు, కష్టాలు పడి ఉన్నారు, దెబ్బలు తిని ఉన్నారు, అవమానాలు పడి ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత జీవితం మీద విరక్తి వైరాగ్యం చెంది కొద్ది రోజుల పాటు మైండ్ అలా ఆలోచించవచ్చు, తప్పేం లేదు. కొద్ది రోజులు అయిన తర్వాత కొద్ది రోజులు వదిలేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అయితే నేను పెళ్లి చేసుకోలేదు. తను ఇష్టపడి జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు తనతోనే కలిసి ఉండాలని చెప్పి అనుకుని పెళ్లి చేసుకున్నాను. ఇది నీ అమాయకత్వం ఏమనుకుంటున్నాను నేను అనేది ఏంటంటే నీ అమాయకత్వం అంటున్నాను. నువ్వు ఏమి తెలియని ఒక సగటు ఆడపిల్లవి, నేనేమో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సగటు ఆడపిల్లవమ్మ. నేను అనేది ఏంటంటే నేను చెప్తున్నాను కదా, నేను స్వార్థంతోనే చెప్తున్నా, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను నేను. ఇది నువ్వు ఇప్పుడు ఏమీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని వయసు నీది, అమాయకురాలు. తండ్రిగా చెప్తున్నా అన్నారు కదా,
మరి ఒక కూతురుగా నా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? ఒక కూతురుగా తండ్రిగా అంటే- మీ బాధ ఓకే ఉంటది, మరి కూతురిగా ఓకే కూతురు ఇష్టపడింది, అడుక్కునే వాడికే ఇచ్చి చేస్తాను అది ఇది చెప్పని అంటారు ఇష్టపడితే. మరి నేను తను ఇష్టపడ్డాను, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? నా ఇష్టం కూడా ఉంటది కదా. అడుక్కునేవాడికి రిక్షా దొక్కునేవాడికి ఇచ్చి పెళ్లి చేయటం అనేది కొన్నిసార్లు జరుగుతాయి కూడా. ఇప్పుడు ఇక్కడ కానీ- మీకు కానీ ఎఫెక్ట్ అక్కడ ఏంటంటే ఉన్నది- అక్కడ లేదు ఉన్నది- లేదు, నేను అంటుంది వినండి. ఇప్పుడు మీరందరూ అనుకునేది ఎఫెక్ట్ ఏంటంటే మీ అందరికి తను అబ్బాయి కాదు కదా, యా అంతే ఉంటుంది, తను స్త్రీ కదా, ప్రకృతి విరుద్ధం కదా అని. అలా అని మీరు అనుకుంటున్నారు. కానీ మేము ఇష్టపడ్డా మా మనసులు కలిసాయి కాబట్టి మేము భార్యాభర్తలుగా అనుకున్నాం. అదే బాధ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఒక కోటయ్య, నేను ఒక కోటయ్యని, ఓకే, మీ అమ్మ స్వరూపమ్మ. ఇప్పుడు కోటయ్యని స్వరూపని లోకమంతా ఎలా చూస్తుందంటే, ఈ కూతుర్ని పెళ్లి చేయలేక అటు ఆడమగ గానివాడితో పంపించేశారు. అలా లేదా అనే వెళ్ళిపోయింది, వాళ్ళకి అలా అనే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మా అమ్మ నాన్న పంపించలేదు, నా ఇష్టపూర్వకంగా వచ్చాను, మీరు దయచేసి మా పేరెంట్స్ని అనొద్దు. అంటే నన్ను అనండి, ఏదైనా వాళ్ళ తరపు కూడా అనాలి అనుకుంటే నన్నే అనండి, తిట్టండి, పర్లేదు, కానీ మా పేరెంట్స్ మాత్రం అనొద్దు. అఘోరి అమ్మతో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మా నాన్న మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళగలరా? ఊళ్ళో మంగళగిరిలో ఫంక్షన్ జరిగింది, మంగళగిరిలో ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వగలరా? మీ బంధువులతో ఎవరితోనా కలవగలరా? కలవగలరా అంటే ఒక నెల 2 నెలలు అంతే కదా, తర్వాత అంతా జీవితం నార్మల్ అంతా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మీ అమ్మా నాన్న ఏం జీవితాంతం. కోరుకుంటారంటే, నేను మధ్యలో వాళ్ళని కలవను అని చెప్పట్లేదు కదా. కాదమ్మా, మీ అమ్మా నాన్న ఏమనుకుంటారంటే, రేపొద్దున సంక్రాంతి పండక్కి నువ్వు మీ భర్త ఇద్దరు కలిసి వస్తున్నావు అని ఫోన్ చేస్తే మీకోసం మీ అమ్మ పండక్కి దాన్ని ఏమంటారు తినే పిండి వంటలన్నీ చేసి నీ కోసం సిద్ధం చేయాలి. రేపొద్దు నీకు పాపో బాబో పుడితే వాళ్ళని ఎత్తుకొస్తే వాళ్ళతో కోటయ్యను స్వరూప ఇద్దరు కలిసి ఎత్తుకుని ఆడుకోవాలి. మీ మేనమామ మీ అన్నయ్య హర్ష వాడు మేనల్లుడు మేనగోడతో ఆడుకోవాలి. ఇది కళలు ఉంటాయమ్మా. సగటు కాదు, మనిషిగా పుట్టిన ఏ ఒక్కరైనా ఏ తల్లిదండ్రులని ఇదే కోరుకుంటారమ్మా. వాళ్ళు అనుకున్న కళలు అవి, నేను అనుకున్న కళలు ఇవి, అంతే. వాళ్ళ కళలకు విలువ నేను అనేది ఏంటంటే నీకు పుట్టుక అంటే మరి నా ఇష్టానికి విలువలు ఇవ్వరా? ఇప్పుడు అనుకుంటూ ఉంటే మాట మాట కోటయ్య స్వరూప పెంచుకుంటూ వెళ్తాం లేకపోతే కానీ ఇవాళ వర్షిని ఉండేదా? ఉండేది కాదు. కానీ ఓకే కన్నారు, ఉంటది ఉండదు అని కాదు, కన్నారు, పెంచారు, మంచి బాగులు అన్నీ చూశారు. కానీ నా ఇష్టం అనేది ఒక ఏజ్లో నాకు ఇష్టం అనేది పెరుగుతుంది. నా మనస్ఫూర్తిగా నేను ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని చెప్పి నాకు ఉంటుంది. అలాగే నాకు అనిపించింది, తనే కరెక్ట్ అనుకున్నాను, అందుకే తన్నే పెళ్లి చేసుకున్నాను. తన తప్ప ఇంకెవరు వద్దు నాకు అంటున్నాను. జీవితంలో తను ఒక్కడు చాలు. ఒక సంవత్సరం తర్వాత మీ ఆలోచన మారచ్చు కదా? మారదు. మారదని మీరు చెప్పలేరమ్మా. మారదు. ఇదిగో నీకు ఎదురుగా ప్రత్యక్ష సాక్షి నేనున్నా. ఓకే, ఇదే మారితే మళ్ళీ ఇదే బిగ్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను, ఓకేనా? కాదమ్మా, నేను అనేది అట్లా కాదు. నేను గుర్తుపెట్టుకు, నేను ఇక్కడ బిగ్ టీవీ తరపున హోస్ట్గా నేను అడగట్లేదమ్మా. ఓకే, చెప్పండి. నీ అన్నగానే అడుగుతున్నా, లేకపోతే నీ తండ్రిగా అడుగుతున్నా. నేను కూడా 23 ఏళ్ళు నా వయసు ఉన్నప్పుడు, 22, 23 ఏళ్ళప్పుడు నేను హైదరాబాద్ వచ్చా బతకడానికి. అక్కడ నుంచే మీ పక్కన గుడివాడ నాది, ఇది మంగళగిరి, నాది గుడివాడ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఈ దరిద్రాలు, ఈ లోకాలు, ఈ పడుతున్న కష్టాలు, ఈ క్రైమ్ రిపోర్టర్గా ఫీల్డ్లోకి వెళ్ళి వాడి చావు, పెళ్ళాన్ని చంపేసిన మొగుడు, మూడుని చంపేసిన పెళ్ళం, ఇవన్నీ చూసి విడాకులు, కొట్టుకోటలు, ఈ దరిద్రం అంతా చూసి ఇవన్నీ వద్దు నాకు. బ్యాచులర్గా ఉండి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోదాం, అప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా లైఫ్ అని అనుకున్నా. కానీ అవలే, ఆ తర్వాత ఉండలే. నాకు కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, నాకు కొన్ని ఇది ఉంటుంది, ప్రకృతి ధర్మం. సో నేను 28, 29 ఏళ్ళకి అప్పటికే లేట్ అయిపోయింది బాగా. పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లల్ని కన్నా. ఇవాళ నాకు బంగారం లాంటి కొడుకు, కూతురు, నీలాంటి కూతురు. హ్యాపీగా ఉంది నా లైఫ్. నేను ఆ రోజు నీలాగే నా ఆలోచన అంతా అలాగే ఉండేది. ఎవడన్నా పెళ్లికి వెళ్తే వాడిని ఇట్లాగే కౌన్సిలింగ్ చేసేవాడిని, ఎందుకురా పెళ్లి చేసుకోవడం దరిద్రం అని, హ్యాపీగా ఉండొచ్చు కదా అని. అలా చెప్పిన వాడిని ఇవాళ 2 పిల్లల్ని కన్నాను. నా లైఫ్ హ్యాపీగా ఉంది, బంగారం లాంటి భార్య, 2 పిల్లలు. నా లైఫ్ నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూస్తాను. నేను నా భార్య పిల్లలతో ఎప్పుడు కాసేపు కూర్చుంటాను, షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తా. అది నా లైఫ్. అంటే నా ఆలోచన మారిపోయింది కదా. నేను నీకన్నా కాస్త మెచ్యూర్డ్ అని అనుకుంటున్నావు కదా, వయసులోను ఇంకో విధంగాను. అలాంటిది రేపు పొద్దున్న నీ ఆలోచన ఈ అఘోరితో నీ కొద్ది రోజుల తర్వాత లైఫ్ బాగుండకపోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు, ఏదో మిస్ అయ్యా నా లైఫ్లో అనిపించవచ్చు. ఏదేమైనా కానీ అడ్జస్ట్మెంట్ అయితే అవుతాను. కానీ మా మధ్య ఎన్ని గొడవలైనా, ఎన్ని అపార్థాలు వచ్చినా తన్నైతే నేను విడిచిపెట్టడం అవ్వదు.